కట్టమన్నప్పుడు ఇది నొక్కండి సరిపోద్ది. సరే. ఓం శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో ఈశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మా పేరు పరమేశ్వర స్వరూపమైన సభ నమస్కారం. ఇవాళ మన ప్రవచనకర్త ఒక అద్భుతమైనటువంటి ప్రవచనకర్తతో పాటు వాస్తు జ్యోతిష శాస్త్ర పాలకులు గౌరవీయులు 3 నంది అవార్డులు ఒకటే ఎదుగుతారు. తెలంగాణ ప్రభుత్వం 1 నంది అవార్డు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 నంది అవార్డులు ఇచ్చినటువంటి వ్యక్తి సద్గురుడు సినీ పద్యకళి సాహిత్య విశాల వాస్తు జ్యోతిష శిరోమణి సువర్ణ సింహతారక సన్మానగ్రహీత గురు బ్రహ్మ అవార్డు గ్రహీత తెలంగాణ రాష్ట్ర నంది అవార్డు గ్రహీత తెలుగు కీర్తి అవార్డు గ్రహీత శ్రీ శ్రీ స్వామి నిర్భయానంద గురుజీని వేదిక మీదకి రావాల్సి తమ యొక్క అమృత వాక్యం నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ఆయన జ్యోతిష శాస్త్రంలో సకల విద్యా పారంగుడు పారంగుడు అన్న పదం అందరికీ వాడిస్తున్నాం. తెలియక తెలుగు పదం అందరికీ వాడిస్తున్నాం. సకల శాస్త్ర పారంగుడు పారంగతుడు అంటే అర్థం ఏంటంటే పారము గతుడు అంటే నది దాటినవాడు అర్థం. నది వాడు అర్థమైతే. కాబట్టి సకల శాస్త్ర కోవిదుడు జ్యోతిష శాస్త్ర పాఠకులైన నిర్భయానంద స్వామి గారిని ప్రసంగించవలసిందిగా తమ యొక్క అమృత భాషణ చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. కొంచెం సౌండ్ పెంచేది చూడండి.
సభకు చేసినటువంటి పెద్దలందరికీ దివ్యాత్మ స్వరూపుడైనటువంటి భక్త మహాశయుల మౌత్ సేపు చెప్తారు బాబు చెప్పకపోతే ఎలాగా. జై శ్రీరామ్. సుజనం ఎందుకంటే సరస్వతి స్వరూపం ముఖీ సరస్వతి అన్నారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఓడిపోయించుకుంటున్నాం అర్థమైందా. నేను అందుకని చాలా ఆహ్వానిస్తూ ఉంటాను గ్రామాన్ని. అందులో ఇవాళ వాస్తు జ్యోతిష్య విప్లవం ఎవరినైనా డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి ముఖం చూసి అడిగిన లగ్నాన్ని పెట్టేస్తారు నిమిషాలు. అందుకని నేను 5 నిమిషాలు మాట్లాడడం మీకు ఎవరిలో ఉంటే కూర్చొని కూర్చోబెడతాను. అటువంటి మహానుభావులు చాలా అరుదు. నేను కూడా మనస్పతి పరమేశ్వరి స్నానానికి వెళ్ళి వాళ్ళ ఇంటికి నా శ్రీమతి నాకు జ్యోతిష్ వేయించారు. చదువుతుంది కదా, ఉద్యోగం ఏమొస్తుంది సందేహాలు నాకు తెలుసు. కానీ ఎప్పుడు తెరటి వైద్యం పనికిరాదు కదా. సరే ఇప్పుడు దాకా తీసి కట్ చేసేది అది తీసేది చెప్తాను. సరస్వతి అనుగ్రహపాత్రులు సర్వము బ్రహ్మమయమని తెలిసిన సర్వము బ్రహ్మమయమని తెలిసిన నిర్భయానంద స్వామి. సర్వము బ్రహ్మమయమని తెలిసిన నిర్భయానంద స్వామి యతించి నాకు జ్ఞానబోధం చేయగలను. ఇట్టి మహనీయ మూర్తికి సన్మానించుట మా జన్మ సాఫల్యమని తలచి సాక్షాత్ సరస్వతికే ఈ సన్మానమని మనమున భావించి చేయుచున్నాము. ఈ చిరు సన్మానము స్వీకరించున్నాము. గురోత్తమ ఈ చిరు సన్మానము స్వీకరించుమా. గురోత్తమ దండపైకి రావాలి, దండపైకి చిత్రులకు నూరుగా మము కరుణించి జ్ఞానమృతము భవిష్యత్ కాలముందు పంచుమాకు నమస్కారము. మీ ఇంట కొడుకున్న లలితమ్మకు నమస్కారం. సర్వజ్ఞానపుత్ర పద్యంశాల వాస్తు జ్యోతిష్య మహా సర్వజ్ఞాని అందుకును మాకు శుభాంజలి. అందుకును మాకు సాష్టాంగ నమస్కారం. శుభము. జై శ్రీరామ్.